వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గంవర్క్. ఇవాళ మీకు వీడియో ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. లాస్ట్ వీడియో అదే మీకు ఐడియా ఉంది కదా, ఆన్లైన్ ప్రైజెస్కి ఆఫ్లైన్ ప్రైజెస్కి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ప్రాబ్లమ్ని కూడా షేర్ చేసుకున్నారు ఇందులో. ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది 10 మందికి అనే లెక్కతోటి మీరు కూడా ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్నారు. మొత్తం పాజిటివ్ కమెంట్సే వచ్చాయండి నా పరంగా. సో అందుకోసం మీ అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు వీడియో ఏంటంటే అండి, కంటెంట్ వచ్చేసి ప్రైజెస్ని మనం ఎలా డిసైడ్ చేయాలి వర్క్కి అనేది అనమాట కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ తీసేసుకుంటాను. బుక్ తీసేసుకున్నాను కదా అని మొత్తం రాసేయండి, వరి అవ్వద్దు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ వచ్చేసి నేను సింపుల్ డిజైన్కే చూపిస్తున్నానండి. ఇది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓకే చేశాను కదా, ఇక్కడ స్టిచ్చెస్ వచ్చేసి 22,606 స్టిచ్చెస్ ఉన్నాయి. అంటే 22,006, ఆల్మోస్ట్ 22,000 అనుకోండి, ఓకేనా. టైమింగ్ 40 మినిట్స్. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి. అంటే ఇది ఇంటూ 2 వేసుకోవాలన్నమాట. ఇంటూ 2 వేసుకోవాలి అంటే 2 హ్యాండ్స్ కదా మనం వేస్తాము. బ్యాక్ వచ్చేసి ఇది కాబట్టి మనకు స్టిచ్చెస్ వచ్చేసి 31,176. సో టైమింగ్ వచ్చేసి 56 మినిట్స్ అబోనే అనమాట. 56.5 అబోనే అంటే 57 మినిట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది సింపుల్ వర్క్ అండి, చాలా అంటే చాలా సింపుల్ వర్క్. మన వాళ్ళు మెయిన్ ఏంటంటే, నేను చూస్తున్నాను కదా, తీసుకోవాల్సిన వాటికి ప్రాపర్గా రేట్ తీసుకోవట్లేదండి. హెవీ వాటికి ప్రాపర్ రేట్ తీసుకోవట్లేదు. సింపుల్ వాటికి తెలియక, అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు, నేను తప్పుగా చెప్పట్లేదు, కొంచెం పాజిటివ్గా తీసుకోండి. కొత్తగా తీసుకున్న వాళ్ళని నేను చెప్తుంది, అది కూడా పాజిటివ్గానే తీసుకోండి. ఏంటంటే పాపం తెలియక ఒక 10 రూపాయలు చెప్పాల్సిన దగ్గర 30 రూపాయలు చెప్తున్నారు, 30 రూపాయలు చెప్పాల్సిన దగ్గర 15 రూపాయలు చెప్తున్నారు అనమాట. సో అలా అన్నీ ఉండకుండా నేనేంటంటే సింపుల్ వెర్షన్లో చెప్పేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి, ఫ్రంట్ రైట్ సైడ్ నెక్ వచ్చేసి 12,386. సో టైమర్ వచ్చేసి 22 మినిట్స్, ఓకేనా. ఓవరాల్గా ఇవి డిజైన్స్ కదా. సో మీకు ఇది వచ్చేసి 22 అంటే ఇప్పుడు మనము 2 హ్యాండ్స్ కాబట్టి ఇంటూ 2 కాబట్టి 44,012 స్టిచ్చెస్. సో ఇది వచ్చేసి 31,176, 12,386 కదా. ఇవి స్టిచ్చెస్ అండి. అంటే అన్నిటికీ అలా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్ది రోజులే అనమాట. కొద్ది రోజులు మనము చూసుకున్నాం అనుకోండి. లేదు మనకు కొన్ని ఫొటోస్కి ఏంటంటే మనము ఇట్లా ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తాం సిస్టర్ అని అనుకునే పని అయితే, కొద్ది రోజులు అలవాటు పడాలి కదా. వాళ్ళకే మీరు చెప్పండి, సిస్టర్ ఇలా పరిస్థితి, మేము కొత్తగా తీసుకున్నాం కదా, ఈ వర్క్ని బట్టి నేను చెప్తాను అని చెప్పండి, సరేనా. సో నేను అనేది ఏంటంటే స్టిచ్చెస్ కౌంట్ ఇది. సో ఓవరాల్గా స్టిచ్చెస్ వచ్చేసి మొత్తము 2 హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మొత్తం కలిపి 87,574 స్టిచ్చెస్. సో ఇక్కడ టైమింగ్ ఉంది కదా 40 మినిట్స్, అంటే 2 హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్ కలిపి 80 మినిట్స్. 80 మినిట్స్ ప్లస్ 56, 1 అవర్ అనుకుందాం. 80 మినిట్స్ ప్లస్ 56 అంటే 2 hours 20 మినిట్స్. అండ్ ఇది వచ్చేసి 2 hours 44 మినిట్స్ 42 మినిట్స్. సో 2 hours 42 మినిట్స్ అంటే ఓవరాల్గా 3 hours వేసుకున్నామండి, ఎందుకంటే దారం తెగడం కానీ వీటన్నింటిని బట్టి 3 hours వేసుకున్నాం.
సో దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకుందాం. ఓవరాల్గా 3 అవర్స్ 3 అవర్స్ కాబట్టి ఈ స్టిచెస్ కౌంట్ అనేది మనకు నేను ఇప్పుడు ఎందుకు తీసుకోమంటున్నానంటే స్టార్టింగ్లో మాత్రమే గుర్తుపెట్టుకోండి స్టిచెస్ కౌంట్ అనేది. సో స్టిచెస్ కౌంట్ని బట్టి మనకేంటంటే వర్క్ టైమింగ్ అనేది అర్థం అవ్వాలన్నమాట మెయిన్. ఆ టైమింగ్ అర్థమైపోయింది అనుకోండి, ఇప్పుడు ఒక 40 మినిట్స్కి 40 స్టిచెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 10 మినిట్స్కి 10 స్టిచెస్ అలా కౌంట్ చేసి పెట్టుకోండి. కొన్నిటికి అట్లా అట్లా ఉంటుంది అనమాట. కొన్నిటికి అది 10,000 స్టిచెస్. కొన్నిటికి అలా కూడా ఉండదు. ఏంటంటే కటింగ్స్ ఎక్కువ తీస్తూ ట్రిమ్మింగ్ ఎక్కువ చేస్తూ టైం ఎక్కువ తీసుకుంటుంటుంది. సో 3 అవర్స్ కాబట్టి నా ఏరియా సైడ్ ఏంటంటే నేను 100 to 1 అవర్కి 100 to 120 వేస్తానన్నమాట పర్సన్ని బట్టి. అండ్ నా వర్క్ టైమింగ్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వేస్తూ ఉన్నాను, కొన్నిసార్లు మిషన్ కూడా చిరాకు పెట్టేస్తుంది. ఆ టైంలో ఏంటంటే 1 అవర్ అయ్యేది 1.5 అవర్ 2 అవర్స్ కూడా అవుతుంటుంది అనమాట. సో ఆ టైమింగ్ని బట్టి నేను ఏంటంటే పర్ అవర్కి 100 నుంచి 120 వరకు వేస్తానమాట. మా కొన్ని ఎక్కువ ఏరియాస్ అంటే కరెంటు బిల్ని బట్టి కూడా మనం వేసుకోవాలి. సో దీనికి వచ్చే కరెంట్ని బట్టి వాస్తవానికి ఇవైతే కరెంట్ అయితే ఎక్కువ రావు, కానీ మీటర్స్ ప్రాబ్లం వల్ల అలా కొన్ని ఏరియాస్లో ఏంటంటే కరెంట్ బిల్స్ ఓవర్గా వస్తాయి. సో దాన్ని బట్టి మీ సైడ్ ఏంటంటే మినిమం అంటే 120 150 వేసుకోండి. మీ ఒకవేళ ఎక్కువగా కరెంట్ బిల్ అవుతున్నా మెయింటెనెన్స్ అవుతున్నా వీటిని బట్టి 120 to 150 వేసుకొని దాన్ని బట్టి కౌంట్ చేసుకోండి. 3 అవర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 లెక్కన వేసాను అనుకోండి, 360 ఓకేనా, 360 రూపీస్ పడుతుంది. సో మన శ్రమ ఉండాలి కదా, మన శ్రమకు వచ్చేసి ఒక 100 రూపీస్ వేసుకుందాం ఓకేనా. సో ఓవరాల్గా 460 అవుతుంది అనమాట. 460 అవుతుంది. కొన్నిసార్లు మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక 40 వేసుకుందాం. 40 వేసుకుంటే ఓవరాల్గా 500. నేను యాక్చువల్లీ ఈ వర్క్ తీసుకునేది 500 అండి. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచెస్ కౌంట్స్ కొంచెం అలవాటు చేసుకోండి. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్ కౌంట్ అనేది కొంచెం అలవాటు చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇన్ అవర్స్కి ఇంత టైం పడుతుంది అనే లెక్క వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కువగా తీసుకోవద్దు. దానివల్ల కూడా మనకు కస్టమర్ అనేది ఒక 10 రూపాయలు తగ్గించుకొనైనా మనం చేస్తామనే ఒపీనియన్తో వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఒక 10 రూపాయలు తగ్గించుకొనైనా చేసేసేయండి, కానీ కస్టమర్ని వదిలేయొద్దు ఓకేనా. నేను యాక్చువల్లీ ఈ మిషన్ కొనడానికి కూడా రీజన్ ఏంటంటే నాకు మా ఎంబ్రాయిడింగ్ బయట చేసే వాళ్ళు ఉన్నారండి, బట్ నా దగ్గర మగ్గం వర్క్ టైలరింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే అందరూ 1-2 బ్లౌజుల వల్ల కొంతమంది బాగా తెలిసిన కస్టమర్స్ సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే సరే సిస్టర్ బయట చేయించుకుంటాంలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళడం ఏమవుతుంది, వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర మగ్గం వర్క్ ఉండింది అనుకోండి, మేము చేయిస్తామండి రండి మా దగ్గర చేయించుకోండి అనే లెక్కతోటి వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఆ ఛాన్స్ మనం అవతల వాళ్ళకంటే పొరపాటు మనం చేసి వాళ్ళ మీద బ్లేమ్ చేయకూడదు. సో అందుకోసం అని చెప్పి నేను ఈ మిషన్ తీసుకున్నాను. సో ఈ పొరపాటు మాత్రం తప్పకుండా కస్టమర్ని పోగొట్టుకోవద్దు. మీ దగ్గర ఏ వర్క్ ఉందో ఆ వర్క్కి తగ్గట్లుగా తీసేసుకోండి, అంతేగాని 1 రూపాయి తగ్గించుకొని చెయ్యండి. రేపు 10 మందిని తీసుకొస్తారు కస్టమర్స్. నేను లాస్ట్ టైము కస్టమర్స్ గురించి వీడియో ఎట్లయితే చేశానో ఈసారి మన గురించి కూడా వీడియో చేయడానికి రీజన్ ఇదే అనమాట. సో రేట్స్ మాత్రము కరెక్ట్ రీజనబుల్, అంటే అవర్స్ని బట్టి స్టిచెస్ని బట్టి మనం కౌంట్ చేసేసుకోవచ్చు ఈజీగా. మీరు కొంచెం అలవాటు పడితే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. కొంచెం అలవాటు పడండి. మీరు అలవాటు పడిపోయారనుకో ఆ తర్వాత మీకు మేము సమాధానం చెప్పలేమన్నమాట. సిస్టర్ ఇంతకు చేశానని మీరే చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వర్క్ అనేది తీసుకోండి. సో రీజనబుల్గా తీసుకుంటేనే కస్టమర్స్ మన దగ్గర విపరీతంగా వచ్చేస్తారండి. అడవిలో ఉన్నా కూడా వచ్చి చేయించుకుంటారు. మన ఆడవాళ్ళు కస్టమర్లతోటి అంత మామూలుగా ఉండదు అనమాట. సో అర్థమైంది కదా ఈ వీడియో మొత్తం పర్పస్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా. నాలో ఏదైనా పొరపాట్లు ఉంటే కంపల్సరీ నాకు మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో, అవి నేను క్లియర్ చేసుకుంటాను. లేదంటే పర్సనల్గా అయినా టెక్స్ట్ చేయండి వాట్సాప్లో, నేను క్లియర్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు
వాట్సాప్లో పెట్టు, ఎందుకు మీరు నిజంగానే వర్క్స్ నాకు ఇస్తారా అండి, మీకు ప్రాబ్లం అంటే ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఎందుకు ఇస్తున్నారు అనేది కాదు, వాళ్ళు అడుగుతుంది నిజంగా ఇస్తున్నారా ఫ్రీగా అని చెప్పి. అవునండి, నిజంగానే ఇస్తున్నాను ఫ్రీగానే. నేను ఒక్కదాన్నే కాదు, ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రీగా ఇస్తానని ఎప్పుడైతే చెప్పానో మన సబ్స్క్రైబర్స్ ఒక 10 మంది దాకా ఉన్నామండి. 10 మందిమి లేదు, ఒక 7-8 మంది దాకా ఉన్నాము. మేమందరం ఒక గ్రూప్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో మేమందరం ఒక కాంటాక్ట్ లాగా పెట్టుకొని ఎవరికి ఏ డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర కొన్ని డిజైన్సే ఉంటాయి, సో ఇంకొకరి దగ్గర ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే నా దగ్గర లేనివి వాళ్ళు కూడా ఒకరికొకరు షేర్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరైనా డిజైన్స్ కావాలంటే ఫ్రీగానే నా దగ్గర ఉన్న డిజైన్స్, మన సబ్స్క్రైబర్స్ మన గ్రూప్లో వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ ఫ్రీగా కావాలంటే, అవునండి నిజంగానే వర్క్స్ అనేవి, అంటే వర్కులు కాదు సారీ, డిజైన్స్ మన దగ్గర ఉండేవి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర లేనప్పుడు మన గ్రూప్ వాళ్ళతో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిల్లో ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇది ఎందుకు చేస్తున్నామని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎలాగో కొంటున్నాను, అది ఒకవేళ కొంతమందికి హెవీ డిజైన్స్, ఒక ఆమెకైతే నేను రేపు స్టార్ట్ చేస్తానండి ఆ డిజైన్. ఆమెకి పర్టికులర్గా డిజైన్ చేయించాను అనమాట. ఆ డిజైన్ అది ఆల్మోస్ట్ 350 అలా అయింది. సో అలా ఎందుకు అవ్వడము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయించుకోవాలన్నా 350 అవుతుంది. అదేదో ఒకవేళ లేదు మామూలు డిజైన్, రెగ్యులర్గా ఉండే డిజైన్ కొనాలన్నా 100 రూపాయలు అవుతుంది. అది ఎందుకు కొనడము, నేను ఫ్రీగా ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక 500 రూపాయల వర్క్ చేసామండి, చేస్తే 500లో 100 రూపాయలు దానికే పోతే, మీ శ్రమ కోసం 100 రూపాయలు వేసింది, ఆ 100 రూపాయలు దానికే పోతే 400 ఏం తీసుకుంటారు? సో దానికోసం అనమాట. అంతేగాని దానికి మించి నా దగ్గర ఇంకేం రీజన్ అయితే, నేను హార్ట్ఫుల్గానే స్టార్ట్ చేశాను అది. సో నేను హార్ట్ఫుల్గా స్టార్ట్ చేస్తే మనోళ్ళు చూడండి ఎంత హార్ట్ఫుల్గా వచ్చారంటే, దాదాపు 7 మెంబర్స్ టు 8 మెంబర్స్ ఐడియా లేదు, వీళ్ళందరూ సిస్టర్ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అని చెప్పి అనూష ఫస్ట్ రైస్ చేసిందండి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ రైస్ చేశారు. నేను అందరిది గ్రూప్ చేశాను. అందరు ఏంటంటే షేర్ చేసుకుంటున్నారు అనమాట డిజైన్స్ అనేవి ఒకరికొకరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కావాలి అని అనుకుంటే, అవునండి నేను నిజంగానే మేమందరం కలిసి చేస్తున్నాము, అందరం కలిసి డిజైన్స్ ఫ్రీగానే ఇస్తున్నాం అనమాట. ఎవరి దగ్గర ఏ రూపాయి తీసుకోవట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ కావాలనుకుంటే నాకు పదే టెక్స్ట్ అయితే చెయ్యొద్దు. మీరు నిజంగానే ఫ్రీ ఇస్తున్నారా అంటే టెస్టింగ్ లాగా చెయ్యొద్దు. మీకు కావాలి అని అనుకుంటే వచ్చేయండి, నేను కంపల్సరీ మీకు ఏ డిజైన్ కావాలో నాకు పెట్టండి, నా దగ్గర ఉంటే మీకు పంపిస్తాను, లేదంటే మన వాళ్ళని అడుగుతాను, వాళ్ళైనా పంపిస్తారు. వాళ్ళ దగ్గర కూడా లేదంటే నేనేం చేయలేను, ఓకేనా. సో ఇదేనండి రీజన్ అనేది. సో మీకు ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఈ వీడియో టోటల్గా పూర్తిగా ఏం చెప్పాను ఏంటనేది మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ మెన్షన్ గురించి, సెకండ్ వచ్చేసి అర్థమైంది కదా డిజైన్స్ ఫ్రీ అనే దాని గురించి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.